యూఎస్ ఎక్స్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ తన కంపెనీని కించపరిచాడని ట్రంప్‌తో చేతులు కలిపి క్యాంపెయినింగ్ చేసి ట్రంప్ గెలవడానికి వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ ప్లే చేశాడు ఎలాన్ మస్క్. కట్ చేస్తే అరౌండ్ 5 మంత్స్ దాటిందో లేదో ఇద్దరు విడిపోయి డాజ్ నుంచి బయటికొచ్చేసి ఇద్దరు ట్విట్టర్‌లో కొట్టుకుంటున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడానికి కారణం నిజంగా ఈ బిల్లేనా? అలాగే ఎలాన్ మస్క్ చెప్పినట్టు నిజంగానే ట్రంప్ జెఫ్రీ ఎప్‌స్టైన్ కేసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉండాడా? అసలు ఈ ఎప్‌స్టైన్ కేసెస్ ఏంటి? ఈ బిల్ ఏంటి? అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఈ వీడియోలో చెప్తాను రాండి. డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్. వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ జూసి అసలు వరల్డ్ మొత్తం ఆశ్చర్యపడిపోయారు. అంటే ఒక పవర్‌ఫుల్ లీడర్ అండ్ అలాగే పవర్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ కలిసి అమెరికాని గ్రేట్ చేయబోతున్నారు మళ్ళీ జో బైడెన్ తర్వాత అని చాలామంది అనుకున్నారు. కట్ చేస్తే గవర్నమెంట్ ఫార్మ్ అయ్యాక 5 మంత్స్‌లోనే వీళ్ళిద్దరు విడిపోయారు. అసలు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే ఎలాన్ మస్క్ కోసం సెపరేట్ ఆర్గనైజేషనే పెట్టాడు గవర్నమెంట్‌లో డాడ్జ్ అని. అంటే ఈళ్ళేం చేస్తారంటే గవర్నమెంట్ ఏం చేయాలా అనే హెల్పింగ్ నేచర్ లాగా. అంటే సహాయం చేస్తా ఉంటారు. గవర్నమెంట్ ఏం చేయాలి, ఏం చేయకూడదా అని. అలాంటి వ్యక్తి మధ్య ఎందుకు గొడవొచ్చింది వీళ్ళిద్దరి మధ్య? మెయిన్‌గా చెప్పేసొచ్చేదేంటంటే, ఈ వన్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అనేది. అంటే ఈ యాక్ట్ వచ్చేసి ఈ బిల్ అనేది ఏందంటే ఒక్క బిల్ కాదండి. ఇది చాలా పెద్ద బిల్. అంటే అసలు టాక్సెస్ అనేది ఎలా ఉండిద్ది? అండ్ అమెరికాలో మన ట్రంప్ చేయాల్సిన టాక్స్ చేంజెస్ ఉంటాయి గదా! అట్లా కొన్ని వందల బిల్లులు కలిపి ఈ యాక్ట్‌ని తేబోతున్నారు. దీంట్లో మరి ఎలాన్ మస్క్ వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే దీంట్లో గ్రీన్ ఎనర్జీకి కొద్ది అమౌంట్ తగ్గించి ఈయనేం చేశారంటే ఏఐకి అండ్ అలాగే ఈ ఆర్మీ అండ్ అలాగే ఈ ఎయిర్ ఫోర్సెస్ ఉంటారు కదా! దానికి ఎక్కువ బడ్జెట్ ఇచ్చారు. ఎందుకంటే ఇది బార్డర్ చాలా స్ట్రిక్ట్ చేయాలి అండ్ అలాగే ఏఐకి ఎలాంటి కంట్రోల్ అంటే రూల్స్ ఉండకూడదు. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అమెరికానే ఏఐలో టాప్ ఉండాలని ఈ రెండిటికి బడ్జెట్ ఎక్కువ ఇచ్చేశారు. అండ్ గ్రీన్ ఎనర్జీ రిసోర్స్‌కి చాలా తగ్గిచ్చారు. ఈ తగ్గించిన టైంలో ఏందంటే ఈ టెస్లా కార్స్ అనేది గ్రీన్ ఎనర్జీ రిసోర్స్ కింద వచ్చిద్ది. ఎందుకంటే బ్యాటరీ కార్స్ కాబట్టి. ఇంతకుముందు జో బైడెన్ ఉన్న టైంలో ఏమైందంటే ఒక వ్యక్తి ఒక కారు కొన్నాడంటే గవర్నమెంట్ నుంచి ఎలాన్ మస్క్‌కి సబ్సిడీ వచ్చేది. ఇది కట్ చేసి పడేసాడు ట్రంప్. దానివల్ల వీళ్ళిద్దరికి ఏమంటారు క్లాష్ అనేది స్టార్ట్ అయిందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం తెలీదు గానీ మెయిన్ రీజన్ అయితే ఈ బిల్ వల్లే అంటున్నారు. అండ్ అలాగే ఈ బిల్ వల్ల ఏందంటే చాలా మంది టాక్స్ పేయర్స్ ఉంటారు గదా! వాళ్ళకి ఎక్కువైపోతుంది. అంటే డబ్బులున్నోళ్ళు ఇంకా మంచి డబ్బులవుతారు గానీ, ఈ మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళకేందంటే ఈ టాక్సెస్ పే చేయలేక చాలా ఇబ్బంది పడతాడు. ఈయనేం ఆలోచిస్తున్నాడంటే ఈ టాక్స్ తీసుకొని ఈ ఏఐ అండ్ అలాగే ఈ ఆర్మీకి పెట్టేసి బార్డర్‌లు స్టిక్ చేయాలి అన్నట్టు ఆలోచిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే ట్రంప్ ఆలోచన చాలా రాంగు. అమెరికాను గూడా డెప్స్‌లో అప్పుల్లో తీసుకెళ్ళిపోదాం అని ప్లాన్ చేస్తున్నాడు. అది పిచ్ బ్రెయిన్‌తో అని వీళ్ళిద్దరి మధ్య అక్కడ క్లాషెస్ వచ్చింది. అండ్ ట్రంప్ ఏమంటాడంటే తన కంపెనీ తక్కువ అవుతుంది కాబట్టి అందుకనే ఎలాన్ మస్క్ ఇలా మాట్లాడుతున్నారు. తన కంపెనీని గాదు అమెరికాని ఆలోచించండి అని చెప్తున్నారు. అసలు ఎలాన్ మస్క్, ట్రంప్ కలవడానికి కారణం ఏందంటే జో బైడెన్ ఒకసారి ఎలక్ట్రిక్ కార్స్ డెవలప్‌మెంట్ కోసం ఒక మీటింగ్ పెట్టాడు. దాంట్లో మిగతా కంపెనీ అన్ని ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేసే వాళ్ళని పిలిచాడు గానీ, టెస్లా కంపెనీని పిలవల. ఇక్కడ కట్ చేస్తే అమెరికాలో అప్పట్లో మంత్లీ 10 ఎలక్ట్రిక్ కార్స్ అమ్ముడుపోతే దాంట్లో 7 కార్స్ టెస్లా కార్సే ఉండేయి. అలాంటిది 70% సేల్ ఉన్న కంపెనీని పిలవకపోవటం వల్ల ఈయనకి ఇగో అడ్డొచ్చి ట్రంప్‌తో చేతులు కలిపి క్యాంపెయినింగ్ చేసి ట్రంప్‌ని గెలిపిస్తానికి ఒక మెయిన్ పిల్లర్ అయ్యాడు. నేనైతే అదే అంటున్నా. కానీ వీళ్ళిద్దరి మధ్య ఆ మాట కూడా వచ్చింది. నేను సపోర్ట్ చేయకపోయి ఉంటే నువ్వు గెలిచేవాడివి కాదని ఎలాన్ మస్క్ అంటే, ట్రంప్ ఏమో నువ్వు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేనే గెలిచేవాడిని అంటున్నారు. అండ్ ఇక్కడ ఎలాన్ మస్క్ ఇంకో మెయిన్ ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే, మీ అందరికి తెలుసో తెలీదో ట్రంప్ వచ్చేసి జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. ఎప్‌స్టీన్ ఎప్‌స్టీన్ కేసెస్ అని మీరు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా చూడండి ఉండిద్ది. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ బాగా బలిసిన వ్యక్తులుంటారు గదా! వాళ్ళకి ఈ యంగ్ అమ్మాయిల్ని సప్లై చేస్తా ఉంటారు. మనం సినిమాలో చూస్తాం గదా! అలాంటి టైప్ ఆయన. అంటే చాలామంది రిచ్ మెన్స్‌కి యంగ్ లేడీస్‌ని ఎళ్లి సప్లై చేస్తా ఉంటారు ఈ ప్రాస్టిట్యూషన్ కోసం. సో, అలాంటి కేస్‌లో ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నాడు. అండ్ రీసెంట్‌గా ఆయనంట నేను తొందరలో పార్టీ పెట్టబోతున్నా. మరి ఇది మంచి ఆలోచన కాదా అని ఎక్స్‌లో కూడా ఒక ట్వీట్ ఏసారు. అది ఫైనల్‌గా. అసలు ఫైనల్‌గా వీళ్ళిద్దరి మధ్య గొడవ రావటానికి ఇదే కారణం. అండ్ ఎలాన్ మస్క్ మనకు తెలిసినట్టుగానే డాడ్జ్ నుంచి బయటికొచ్చేసాడు గూడా అఫీషియల్‌గా. మరి చూద్దాం మరి ఫ్యూచర్‌లో వీళ్ళిద్దరి మధ్య ఈ విభేదం ఎంత దూరం ఎళ్ళబోతుందా అని. సో, మీ ఈ వీడియో గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌కి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.